చిత్తూరులో సంచలనంగా మారినటువంటి దొంగతనం ఏదైతే 6 వ్యక్తులు తుపాకులు తీసుకొని వచ్చి బెదిరించి దొంగతనాలకు పాల్పడ్డారు. ఇది ఒక్కసారిగా చిత్తూరులో ఒక భయాందోళన నెలకొనేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే సంఘటన జరిగినటువంటి ఈ యొక్క ఇంట్లోనే, ఈ యొక్క షాపింగ్ ఈ బిల్డింగ్లోనే మనం ఉన్నాం. ఈ ద్వారం గుండానే ఏదైతే వెనుక వైపు నుంచి వాళ్ళు ఈ మెట్ల ద్వారా ఏదైతే పైన ఉన్నది 3rd ఫ్లోర్, 2nd ఫ్లోర్. ఈ యొక్క పైన ఫ్లోర్లో యొక్క యజమాని ఉంటారు. ఇది మనం ఉన్నదంతా కూడా ఏదైతే షాపింగ్, దీని కింద బ్యాంక్ ఉంటుంది. మనతో పాటు ఈ యొక్క యజమాని వాళ్ళ కొడుకున్నారు. ఒకసారి ఏం జరిగింది ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్నింటికి చూసారన్నా, మీరు గుర్తించారా? ఏ టైంలో మీకు ఇదంతా జరిగింది? ఇది 6:30కి సార్ వచ్చింది వాళ్ళు. నేను వచ్చి 3rd ఫ్లోర్లో ఉంటాను, మదర్ వాళ్ళు 2nd ఫ్లోర్లో ఉంటారు. మా మదర్ వచ్చి ఓన్ అరుస్తున్నారు. అంటే ఆ ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి హెల్త్ బాగలేని కొన్ని రోజులు నిండి. సరే ఆమెకేమైనా అయిపోయిందని ఏమనేసి మా మిస్సెస్ 1 రూమ్ నుంచి సౌండ్ వస్తుంది, అరుస్తున్నారు. ఎందుకు అరుస్తున్నారు పోయి చూడు అన్నారు. పోయి చూస్తే వీళ్ళు స్వెట్స్ వేసుకొని సరే ఎందుకు వింతగా నేను నిద్ర మత్తులో పోయినాను, నాకు అర్థం కాలేదు. సరే నన్ను కూర్చోపెట్టేసినారు. దారం ఎత్తుకున్నారు కట్టేదానికి. అందులో మా ఫాదర్ కింద ట్యాంక్ దగ్గర పోయి చూసి లిఫ్ట్లో వచ్చారు. లిఫ్ట్లో వచ్చి ఆయన కింద పోలీసు వాళ్ళు ఉన్నారు, మీరు ఎవరు, మా రిలేషన్ పోలీస్ అని కొంచెం గట్టిగా వచ్చి వాళ్ళని కొట్టడము, వీళ్ళు కొట్టడము. మా ఫాదర్ దగ్గర ఆయన అరుస్తూనే ఉంటే ఈ 5గురు వెళ్ళి మా ఫాదర్ని కొట్టడం చేశారు. ఒకరు మటు నా దగ్గర ఉన్నారు, వాళ్ళని విదిలించుకొని నేను మెట్ల ద్వారా కింద బయటకు వచ్చేసాను. బయటకు వచ్చినాక ప్రజలందరికీ చెప్పినాక వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. పక్క బిల్డింగ్లో దూకి తగులుకున్నారు. పక్క బిల్డింగ్లో ఉన్నారు 4. కాల్పులు ఏమన్నా చేశారు? అంటే కాల్పులు చేసిన వల్లే వాళ్ళ దగ్గర ఉండింది డమ్మీ తుపాకీ అని నాకు తెలిసినాక నేను ఎస్కేప్ అయ్యాను. వాళ్ళు కాల్చినప్పుడు టప్ అని 3 సౌండ్లు వచ్చింది. అంటే మా ఇట్లా సౌండ్ వచ్చింది. ఇది డమ్మీ తుపాకీ అని నాకు తెలిసినాక వాళ్ళని విదిలిచ్చేసి వచ్చిన. అది రియల్ తుపాకీ అయితే మనం ఏం చేయలేము, పోయేటప్పుడు కాల్చవచ్చు. డమ్మీ తుపాకీ అని తెలిసినాక వీళ్ళు ఇచ్చేసి కింద వచ్చే లోపల ప్రజలంతా వచ్చారు. వాళ్ళు పక్క బిల్డింగ్లో ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళు వస్తేనే నేరుగా ఏదైనా డబ్బులు ఏదైనా ఎత్తుకునేదాన్ని ట్రై చేశారా, లేకపోతే నేరుగా మీ నాన్నగారి మీద అటాక్ చేయడానికి వచ్చారు? డబ్బులు ఎక్కడుంది, వాళ్ళు అడగడమే. నేను 3rd ఫ్లోర్ నుంచి కింద రావడమే, డబ్బులు ఎక్కడుంది, నగలు ఏడుంది, ఎత్తియండి. డబ్బులు ఎక్కడ నాకు తెలియదు, మా నాన్న అడిగితే తెలుసు అంటే, లేదు డబ్బులు నాకు కావాలి, డబ్బులు ఎత్తియండి, బ్యాగ్లో పెట్టండి, డబ్బులు ఎత్తి బ్యాగ్లో పెట్టండి అంటే మేము మళ్ళీ మా మిస్సెస్ కూడా దిగి వచ్చేసారు. అంటే వాళ్ళు 6 మంది ఒక్కొక్క దగ్గర పోను, కొంచెం డిస్టర్బెన్స్. మళ్ళీ ఏం జరిగిందో నాకు తెలియక వాళ్ళని తట్టేసి కింద వచ్చేసారు. మీరు ఎవరు కానీ వచ్చినటువంటి 6 వ్యక్తుల్లో మీకు తెలిసి లోకల్గా కానీ వాళ్ళ ముఖాలు ఏమన్నా మీరు చూసేటువంటి మీరు పసిగట్టారా? లేదండి, వాళ్ళు ఇంతవరకు ఎవరు వాళ్ళ ఫేస్లు ఎవరు తెలియదు, చూసింది లేదు. నేను ఇంకెవరికైనా మీతో గాయాలు కానీ? మా ఫాదర్కి గాయాలైంది. అదే ఆయన్ని కొట్టడంతో చెయ్యి కోయడము, ఫస్ట్ నాకు కూడా ఇక్కడ కత్తి పెట్టారు. మళ్ళీ మా ఫాదర్ రాగానే ఆయన దగ్గరికి వెళ్ళిపోయినారు. ఆయన కూడా కొంచెం గాయాలు, తల ముందర, వెనకాల, చేతులు. ఇది ఇప్పుడు కొత్తగా ఇంకొక వినబడుతుంది ఒక మాట, ఏదైతే లోకల్గానే కొంతమంది వ్యాపార పరంగా ఏదో వేరే వ్యక్తులను బయట నుంచి తెప్పించి కూడా ఈ పన్నట్టుగా కూడా కొంతమంది భావిస్తున్నారు. మీకేమన్నా అటువంటి వ్యాపార పరంగా ఏమన్నా అలాంటి వాళ్ళు ఉన్నారా ప్రత్యర్థులు? అట్లేం లేదు సార్, మనకేం కాంపిటీషన్ అట్లంతా ఏమీ లేదు. మనం ఎంతసేపు అంతవరకు మరి ఎవరు చేసిందంటే ఏమీ లేదు, నాకు తెలిసిందంటే ఏంటి. అంటే గోల్డ్ కానీ డబ్బులు కానీ ఏం పోయింది లేదు, అందరిని బట్టి ఏం సేఫ్ అని ఏం లేదు. గాయాలు మట్టుకు అయ్యాయంట ఫాదర్ గారికి. ఒకసారి మీరు వాళ్ళు ఫెస్టివల్ మీకు పెట్టినప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉంటుందన్న? ఏం పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాలేదు. గమ్మున కూర్చోన్నాను. మా ఫాదర్ వచ్చి మీరు ఎవరు, మేము పోలీసు వాళ్ళు ఉన్నారు కింద, ఆయన వచ్చి అరియడము, కొంచెం ధైర్యంగా ఈయన కొట్టడము. అప్పుడు ఆయన కొట్టడంతో నేను కొంచెం ముందు దూరి వాళ్ళని అట్లా చేసి ఎస్కేప్ అయ్యాను. నా గారి పేరు చంద్రశేఖర్, మీ పేరండి? లోకేష్. ఏదైతే యజమాని పేరు చంద్రశేఖర్, వాళ్ళ అబ్బాయి లోకేష్ కుమార్. ఏదైతే జరిగిందంతా కూడా ఏదైతే వాళ్ళు వెనక వైపుగా మనం చూస్తున్నాం, ఈ యొక్క ఎంట్రన్స్ ద్వారానే వాళ్ళ పైకి రావడం జరిగింది. ఇది మొదటి ఫ్లోర్. ఇది 1st ఫ్లోర్లో షాపింగ్ మాల్ ఉంటుంది, 2nd ఫ్లోర్లో హౌస్, 3rd ఫ్లోర్లో కూడా హౌసే ఉంటారు. ఏదైతే 2nd ఫ్లోర్లో వాళ్ళ తండ్రి చంద్రశేఖర్, వాళ్ళ అమ్మగారు ఇక్కడ పైన నిద్రిస్తున్నారు. వీళ్ళ అబ్బాయి ఎవరైతే లోకేష్, వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉంటారు. మనం చూస్తున్నదంతా కూడా ఇది షాపింగ్. ఈ యొక్క షాపింగ్ 1st ఫ్లోర్లో ఉంటుంది, కింద బ్యాంక్ ఉంటుంది.
ఈ వచ్చిన వారు 6గురు కూడా పకడ్బందీగా ఏదైతే మనకు లోకేష్ ప్రత్యక్ష సాక్షి బాధితుడు ఏది చెప్తున్న మాటల ప్రకారం డమ్మీ తుపాకులతోనే వాళ్ళు బెదిరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ డమ్మీ తుపాకులు తీసుకొని వచ్చి చంపేస్తామని బెదిరించినట్టుగా అదైతే ఆ వచ్చినటువంటి సౌండ్ అతను గమనించి ఇది డమ్మీ తుపాకులని ఒక నిర్ధారణకు వచ్చి తిరిగి అతని మీద ఏదైతే తోసి ఎదుర్కొనేటువంటి ప్రయత్నం లోకేష్ చేశాడు. అయితే ఇది జరిగినంత సేపు కూడా వీళ్ళంతా కుటుంబ సభ్యులు ఒక భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క హాల్లో మనం ఎక్స్క్లూజివ్గా ఒక ఆర్టీ మాత్రమే ఈ యొక్క ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూపించగలుగుతున్నాం. ఏదైతే ఈ యొక్క బాధితులు ఈ యొక్క హాలు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులతో కావచ్చు కేవలం మన ఆర్టీఓ వారు మాత్రమే సంప్రదించడం జరిగింది. వాళ్ళు చెప్తున్నది కూడా ఏదైతే వచ్చిన వారు డబ్బుకే వచ్చారు, వాళ్ళు ఈ వ్యక్తిగతంగా మా మీద ఏదైతే ఫస్ట్ దాడి చేయడానికి రాలేదు, ఫస్ట్ రావడంతో డబ్బు నగలు ఎక్కడున్నాయో చెప్పు అంటూ కూడా బెదిరించినట్టుగా లోకేష్ మనం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొదటగా ఈ యొక్క ఫ్లోర్లోకి వచ్చి ఆ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళి ఏదైతే సెకండ్ ఫ్లోర్లో నిద్రిస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల మీద దాడి చేసి ఆ తర్వాత వాళ్ళు ఏదైతే వెనక నుంచి మనం ఇందాక చూసాం మెట్లు వెనక వైపు నుంచి పారిపోయడం ప్రయత్నం చేస్తే అప్పటికే కింద ఉన్నటువంటి స్థానికులంతా కూడా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఏదైతే పోలీసులంతా రావడం వారిని పట్టుకోవడం జరిగింది. ఆ యొక్క డమ్మీ తుపాకీ ఏదైతే మా బాధితుడు చెప్తున్న కథనం మేరకు ఖచ్చితంగా అది డమ్మీ గన్ను కాబట్టి నేను ధైర్యం చేసి అతను పట్టుకోగలిగాను, నా మెడ మీద కత్తి పెట్టాడు, గన్ను పెట్టాడు అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చిత్తూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.